మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డోర్ టు డోర్ ఎలా సాగుతాను నందికొట్కూరు రెస్పాన్స్ బాగుంది. దారాసుద్దీన్ ఎన్ని ఊర్లతో గెలిపియాలనుకున్నా? లెక్కాచారం ఏమి వేయలేనా, మంచి మెజార్టీ వస్తుంది. అంటే గతంలో ఆర్థర్ ని మీరు గెలిపించారు, ఇప్పుడు ఆర్థర్ కాంగ్రెస్ పార్టీ పోయారు. దాన్ని ఎలా చూస్తారు? మీకు ఇందాకనే చెప్పిన లోకల్ పాలిటిక్స్ వద్దన్నా. ఎందుకంటే రాజకీయంలో ప్రతిదాన్ని రాజకీయం చేయడం ఎక్కువ అయిపోయింది. కాబట్టి సాధ్యమైనంత వరకు నాన్ కాంట్రవర్షియల్ గానే ఎలక్షన్ కు పోదామని మేము అనుకుంటున్నాం. అవతల వాళ్ళు ఇప్పటికే చిన్న చిన్న ఇష్యూస్ ని కూడా చాలా భూతద్దంలో పెట్టి చూపించాలా అనేటి జరిగింది ఒకటి, బయటికి చెప్పేది ఒకటి ఉన్నాయి. కాబట్టి ఈ లోకల్ ఇష్యూస్ మాట్లాడకూడదని నేను అనుకుంటా. ఆర్థర్ గురించి నేనేం చెప్పాలా? ఆయన ఎన్ని రోజుల ముందర గెలిచినాడు? 15 రోజుల ముందర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరులో సిద్ధార్థ రెడ్డి గెలిపించేదో ఇంకొకరు గెలిపించేదో కాదు. ప్రతి వార్డులో ఈ రోజు కోట ఏరియాలో తిరుగుతున్నాం. మా లీడర్లు ఉన్నారు, వెంకటరెడ్డి అని ఉన్నాడు, ఈయన కిషోర్ అని ఉన్నాడు, మా పండన్న ఉన్నాడు, మా ఉపేంద్ర అని ఉన్నాడు, మా మహేశ్వర రెడ్డి అని ఉన్నాడు. ఈడ ఉండే నాయకులు అందరి పేర్లు చెప్తాను నేను. ఏమంటే కానీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కష్టపడితేనే మేము గెలిచగలిగినాం. ఈ రోజు ఒక్కొక్క వార్డులో ఎంత క్యాడర్ ఉందో, మొత్తం తాలూకాలో ఉండే ప్రతి వార్డులో కానీ ప్రతి గ్రామంలో కానీ మాకు అంత బలమైన క్యాడర్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈడ సిద్ధార్థ రెడ్డి గెలిపించేదంటూ ఏం లేదు. ప్రతి వార్డులో కానీ వార్డు స్థాయి నుంచి మండల స్థాయి వరకు, కౌన్సిలర్ స్థాయి నుంచి చైర్మన్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ కి పని చేస్తున్నారు. కాబట్టి మేము అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం వైసీపీ గెలుస్తాం. ఇక్కడ సిద్ధార్థ రెడ్డి గెలిపించేది లేదు, ఇంకొకరు గెలిపించేది. టీడీపీ కూడా పోటీలు ఉన్నారు, దాన్ని ఎలా ఇస్తారు? ఇక్కడ లోకల్ క్యాండిడేట్ పోటీలో ఎక్కడైనా కూడా ఉంటారు కదా. పోటీలో ఎక్కడ నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలు నందికొట్కూరు గురించి ఇడిచిపెట్టరు కదా. నందికొట్కూరులో ఒకటే పోటీ ఉండేట్టు అడుగుతుంటే మీరు. అంటే అభ్యర్థి గురించి నాకు పెద్ద పరిచయం లేదు, నాకు పెద్ద తెలియదు కూడా. ఆయన జయసూర్య గారు అంటే ఆయన ఎవరు నాకు తెలియదు, పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడు ఇంతకు ముందు ఇన్నేది లేదు. ఈ మధ్య పోయినసారి అయితే ఆయన ఎవరో జయరాజ్ అని ఒక ఆయన నిలబడినాడు, ఈసారి ఎవరో జయసూర్య అని చెప్పి మారినాడు. తెలుగుదేశం అభ్యర్థి గురించి నాకు తెలియదు. తెలుగుదేశం అభ్యర్థి నిలబెట్టిన వాళ్ళ గురించి అయితే నాకు తెలుసు. ఎవరు నిలబెట్టారనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన్ని ఎవరు హైదరాబాద్ లో నిన్న మొన్న ఏదో కేసులు ఎదుర్కొన్నాడు, ఆయన నిలబెట్టినాడని చెప్తున్నారు. ఆయన పేరు శివానంద రెడ్డి. ఆయన నిలబెట్టినాడంట క్యాండిడేట్ గా. కానీ పాపం వాళ్ళ పరిస్థితే బాగాలేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారు నా పెత్తనం అని. నాకు తెలిసి వాళ్ళిద్దరు కొట్టుకొని భారీ మెజార్టీ ఇంకా పెంచుతారేమో మాది అని గట్టిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కానీ నేను బలంగా నమ్మేది ఏమరా అంటే, జగన్ సారు పథకాలు ఇవ్వడమే కాదు, డెవలప్మెంట్ చేయడమే కాదు, నాయకుడు ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తిని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కానీ బయట తిరగకుండా, సొంత పనులు చేసుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేసినాడు ఈ 5 years కూడా. అది గడప గడప మన ప్రభుత్వం కావచ్చు, ఆరోగ్య సురక్ష కావచ్చు, వైఏపీ నిట్ జగన్ అని కావచ్చు, ఇట్లా ప్రతి సచివాలయాల ద్వారా కావచ్చు, వాలంటీర్స్ ద్వారా కావచ్చు, క్యాడర్ని, ఎంప్లాయీస్ని, అధికారులని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటట్లా చేసినాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపుగా కోవిడ్ సమయంలో కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, అత్యవసర పరిస్థితుల్లో కానీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లేరు. ఎప్పుడైతే అధికారం అనేది కోల్పోయినారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు కంప్లీట్ గా డిస్కనెక్ట్ అయిపోయినారు పబ్లిక్ తోటి. మళ్ళీ ఈ రోజు లాస్ట్ ఒక 40 days ముందర, 60 days ముందర మూటలు ఎత్తుకొని వచ్చి, సంచులు ఎత్తుకొని వచ్చి డబ్బులు పెడతాము. ఫస్ట్ టికెట్ డబ్బు పెట్టి కొనుక్కోవాలా, టికెట్ కొనుక్కునే తర్వాత జనాలకు డబ్బు పంచాలా. కాబట్టి ఈ 2 అంశాలతోనే రాజకీయం అయిపోయింది అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకంటే జగన్ సార్ అనే వ్యక్తి ప్రతి ఇంటిని రీచ్ అయినాడు, ప్రతి హౌస్ హోల్డ్ ని రీచ్ అయినాడు. నాకు తెలిసి ఈ రోజు దేశ చరిత్రలోనే ప్రతి గడపను ముట్టుకునే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి మీరు అడిగిన వాళ్ళందరి గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం. మీ సోదరు ఎంపీగా నిలబడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? వాళ్ళు నిలబడితే నాకెట్ అనిపిస్తుంది అన్న. వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళకి సంతోషం అని ఉండాలా, బాధ అని ఉండాలా. వాళ్ళు నిలబడిన దానిపై నా ఫీలింగ్ అడిగితే ఎంపీ క్యాండిడేట్ కూడా ఇప్పుడు నందికొట్కూరు ప్రభావం చూపిస్తుంది. ఎవరైనా కూడా, ఏ రాజకీయ నాయకుడైనా కూడా మార్నింగ్ టు నైట్ పబ్లిక్ కి అందుబాటులో ఉండి, ఇక్కడే ఉండి అక్క, బావ, అల్లుడు, తమ్ముడు అని చెప్పి పిలుచుకునేంత చనువు ఉండి, పెళ్లిళ్లకు, సావులకు అటెండ్ అయ్యి, నిత్యం ప్రజల సమస్యలపైన పోరాడి, ఉద్యమాలు చేసి, ఇటువంటి వాళ్లకు పొలిటికల్ గా చాలా మైలేజ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, సింపతి ఉంటుంది, పబ్లిక్ లో అన్ని రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఎన్నికలకి 2 నెలల ముందర మనం పొలిటికల్ గా యాక్టివ్ అయితే కానీ ఎవరికి కూడా ఆశాజనకంగా ఉండదు.